ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క ఆదివారాన్ని దేవుడు మనకు దయచేశారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని ఇంకా ఆయనలో మనం బలపడాలని, ఆయన మనం అధికంగా ప్రేమించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ఎంతమంది దేవుడిని ప్రేమించడానికి ఇష్టపడుతున్నారు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో చాలా రకాలైనటువంటి మనస్తత్వాలు ఉంటాయి. కొంతమంది మనుషులను ప్రేమిస్తే, కొంతమంది డబ్బును ప్రేమిస్తారు, కొంతమంది బంగారాన్ని ప్రేమిస్తారు, కొంతమంది పొలాలను ప్రేమిస్తారు. మనకి ఏ మైండ్ అయితే ఉంటుందో మన ప్రయత్నం అంతా కూడా దాని మీద ఉంటుంది. ఇల్లు కట్టాలి అనుకుంటే మన మనసు అంతా దేని మీద ఉంటుంది? ఇంటి మీద ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలారా, ప్రేమ అనేది తప్పు కాదు. ఎందుకంటే మన ప్రేమను బట్టే కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంచేత దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతిరోజు మనం వింటున్న వాక్యం ద్వారా మీ జీవితాలని మెరుగుపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం ఎలాంటి ఆలోచన చేసినా, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కోరుకునేది ఏదైనా, మనం ఒక పని చేస్తే అది మనకు దొరుకుతుంది. దేవుని స్తోత్రం. అదేంటంటే వీటన్నిటికంటే ముఖ్యంగా మనం దేవుని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మనం ప్రేమించటం ప్రారంభిస్తే లోబడని వాటిని కూడా మనకు లోబడేటట్టు చేస్తాడు. మనకు దొరకని వాటిని కూడా దేవుడు దొరికేటట్టు చేస్తాడు. కుదరని వాటిని కూడా దేవుడు కుదిరేటట్టు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంచేత దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్యం యొక్క అంశము దేవునిని ప్రేమించువారు. మా దేవునిని ప్రేమించువారు. చాలా కష్టం దేవుణ్ణి ప్రేమించడం. ఏంటండి, దేవుణ్ణి మనం ఎలా ప్రేమించగలం అని ఆలోచన మనకి రావచ్చు. దేవుని బిడ్డలారా, చాలామంది భక్తులు దేవుణ్ణి ప్రేమించి దేవుని ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు. అందుచేత లోకంలో చాలామంది లోక సంబంధమైన వాటికంటే దేవునిని అధికంగా ప్రేమించి దైవ చిత్తాన్ని తెలుసుకున్న వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు 18వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రేమ లేకపోతే మీరు దేవుని మందిరానికి రాలేరు. దేవునికి స్తోత్రం. దేవుని మీద మీకు ఆ ప్రేమ ఉంది కాబట్టి, ప్రేమ అంటే ఆ ఇష్టం ఉంది కాబట్టి మీరు ఎక్కడికి రాగలుగుతున్నారు? దేవుని మందిరానికి రాగలుగుతున్నారు. ప్రేమ లేకపోతే మనం దేవుని యొద్దకు రాలేము. దేవుని బిడ్డలారా, అంచేత ఈరోజు మనం వినే వాక్యం యొక్క అంశం యొక్క పేరదే, దేవునిని ప్రేమించే ప్రజలు, దేవునిని ఇష్టపడేటువంటి వ్యక్తులు. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా 116వ కీర్తన 1వ వచనంలో కూడా దావీదు అంటాడు, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, దైవిక ప్రేమ చాలా గొప్పది. లోక సంబంధమైన విధానంలో మనం బ్రతికినప్పుడు మనం లోకాన్నే ఎక్కువ ప్రేమిస్తాం. ఏదో ఒక రోజున మనకి దేవుని యొక్క ప్రేమ మనకి అర్థమవుతుంది. దేవుని ప్రేమను మనకు అర్థం చేసి దేవుడు ఏం చేస్తాడంటే ఆయనను ప్రేమించేటట్టుగా చేస్తాడు. ఎప్పుడైతే దేవుని గురించి మనకు సరైనటువంటి జ్ఞానం వస్తుందో దేవుని మనం ప్రేమించటం నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం. అంచేత దేవుని బిడ్డలారా, వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అంత ఈజీగా అర్థం అవటానికి ఇదేదో సినిమా స్టోరీ కాదు. సినిమా అయితే ఒకసారి చూస్తే ఇంటికి వచ్చి టోటల్ A to Z మనం ఇంటికాడ వాళ్ళకి ఏం చేయగలం? చెప్పేయగలం. ఓ సీరియల్ చూస్తే సీరియల్ అంతా కూడా అరగంట సీరియల్ని మనం ఇంటికాడ అందరికీ ఎక్కడ ఒక్క మొక్క కూడా వదలకుండా అంతా చెప్పేయగలం. కానీ వాక్యం అలా కాదు. మన దేవుని వాక్యం అంత ఈజీగా మనకు అర్థమయ్యేది కాదు. దేవుని బిడ్డలారు, అంచేత దీన్ని మనం ఎంత శ్రద్ధగా వింటే అంతగా మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డ, ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగంలో నుంచి మనం ముందుకు చూద్దాం. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మైకి ఉన్నాను, 2వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవునికి స్తోత్రం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. దేవుడు మనల్ని ప్రేమించటం వేరు. మనల్ని ప్రేమించి దేవుడు ఒక కార్యం చేశాడు. అదేంటది?
మీరు ఎవరైనా చెప్పగలరా? మనందరినీ ప్రేమించి యేసయ్య ఒక గొప్ప కార్యం, దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడు. అదేంటంటే పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన మానవుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. అది మనుషులకు అర్థం కాదు. మనల్ని ప్రేమించాడు కాబట్టే ఆయన పరలోకంలో ఉండాల్సినటువంటి దేవాది దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే దేవుని ఆయన్ను ప్రేమించేవారు ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయమునకు గోచరం కాలేదు. ఎవరైనా ఏదైనా మాట మాట్లాడుతున్నారంటే మనం దేని ద్వారా వింటాం? దాన్ని చెవి ద్వారానే వింటాం. చెవి కంటి ఏదైనా చూడాలంటే దేని ద్వారా చూస్తాం? మనం కంటి. చూడండి, మనం భలే విచిత్రంగా ఉంటాయి. ఒకసారి ఆలోచన చేసినాడు, మనిషికేమో కళ్ళు ఎదురుగా ఉన్నాయి, ముఖానికి ఎదురుగా ఉన్నాయి. పశువులకి ఎలా ఎక్కడుంటాయి అమ్మా? చిన్నమ్మలో గేదె కళ్ళు ఎక్కడుంటాయి? మరి మనకి ఎదురుగుండా ఉన్నాయి కాబట్టి కనపడుతున్నాడు, పక్కలకి ఎలా కనపడుతుంది వాటికి? నన్ను మీకు అర్థమవుతుంది? దేవుడు చేసాడంటే ఏదైనా కరెక్ట్గానే చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. మనం 2 కాళ్ళతో నడుస్తున్నాం, అవి 2 కాళ్ళతో నడుస్తున్నాయి, 4 కాళ్ళతో నడుస్తున్నాయి. మనకి రెక్కలు లేవు కాబట్టి ఎగరలేకపోతున్నాం, వాళ్ళకి రెక్కలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాయి? ఇవి ఎగురుతున్నాయి. దేవుడు కళ్ళు ఇచ్చింది దేని కొరకు? చూడడానికి. దేనికైనా సరే, అది ఎంత చిన్న జంతువు అయినా సరే దాని కళ్ళు కూడా ఎలా ఉంటే చాలా బాగా పనిచేస్తాయి. ప్రతి చిన్నదానికి కూడా మనకు పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి. కొన్నిటికి దోమ ఏగ ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. చీమ కూడా చాలా చిన్నగా ఉంటుంది. మరి దాని కళ్ళు కూడా మనం ఎక్కడున్న వాటికి ఏం చేస్తుంది? అది చిన్న కళ్ళు అయినా కానీ చూపు మాత్రం బాగానే కనబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు తనను ప్రేమించే వారి కొరకు, దేవునిని ప్రేమించే వారి కొరకు ఆయన అంట కొన్ని సిద్ధపరిచి ఉంచాడు. నీకేం కావాలో, నీకేది అవసరమో దాన్ని దేవుడు ఏం చేశాడు? సిద్ధపరిచి ఉంచాడు. ఆయన ఎవరి కొరకు దీవెనలు ఆశీర్వాదాలు సిద్ధపరుస్తాడంటే ఆయనను ప్రేమించే వారి కొరకు. నువ్వు ఇప్పుడు ఆయన ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉన్నావనుకో, నువ్వేదో ఆశపడుతున్నావు, దేవా నా జీవితంలో ఈ కార్యం జరగాలని ఆశపడుతున్నావు అనుకో, కొన్ని రోజులలో దాన్ని నువ్వు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడి స్తోత్రం. ఎందుచేత నీవు ఆయనను ప్రేమిస్తున్నావు గనక. అది నీకు దొరకాలి అని అంటే నువ్వు ఆయన ఏం చేయాలి? ప్రేమించాలి. ఇంతకీ ప్రేమ అంటున్నారు. అసలు ప్రేమ అంటే ఏంటండి? ప్రేమ అంటే ఏంటి? దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా చక్కటి నిర్వచనం చెప్తుంది. ఈ మాట చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని వినయ్ చదువుతారు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను అందరూ వినాలి. నేను వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, మీరు వినకుండా వెళ్ళిపోతున్నారు. అందుకనే మీరు సరిగా బ్లెస్ అవ్వలేకపోతున్నారు. మేము అవ్వలేకపోతున్నారు, ఆశీర్వదించబడలేకపోతున్నారు. మీరు ఆశీర్వదించబడాలని ఎంతమందికి ఆశ ఉంది? స్తోత్రం చెప్పండి. పర్లేదు, చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని తొందరలోనే దీవిస్తాడు. ఆశీర్వాదం ఎవరికొద్దు? అందరికీ దీవెన కావాలి. ఇప్పుడు మళ్ళీ చదువున్నాను. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇంతకీ ప్రేమ యొక్క అర్థం ఏంటి? దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అనే మాటకి అర్థం ఏంటి? దేవుని ఆజ్ఞలు ఏం చేయాలంటే మనం గైకొనాలి. దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. ఇవి ఎక్కడ దొరకవు, ఓన్లీ యేసే దగ్గరే దొరుకుతాయి. ఇంకెక్కడ కూడా కండిషన్లు ఏముండవు, ఆజ్ఞలేమి ఉండవు. నువ్వు ఎలాగైనా ఉండొచ్చు, నువ్వు ఎలాగైనా జీవించవచ్చు. కానీ దేవుడి కొరకు నువ్వేం చేయొచ్చు అంటే కొన్ని పండగలు చేసుకోవచ్చు, కానీ దైవ చిత్తం ఏంటనేది నీకు తెలియపరచడానికి నీకు అక్కడ ఆజ్ఞలు లేవు. నీకు అక్కడ ఏమి లేవు? ఆజ్ఞలు లేవు. మీరు నన్ను ప్రేమించిన ఎడల ఏం చేస్తారు? నా ఆజ్ఞలు గైకొంటారు. మీరు కూడా దేవుని దగ్గరికి వస్తున్నా, మీరు నేను కూడా మనం ఏం చేయాలంటే దేవుడు మనల్ని ఎలా బ్రతకమని చెప్తున్నాడో అవే ఆజ్ఞలు. మనల్ని దేవుడు ఆయనకి ఎలాగైతే ఇష్టమవుతామో అలా బ్రతకమని ఏదైతే చెప్తున్నాడో
వచ్చినట్టు అవుతారు. దేవుని బిడ్డలారా గమనించండి, మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరేం చేస్తారు? నా ఆజ్ఞలు గైకుంటారు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా ఇంకో మాట కూడా చూద్దాం. 15వ అధ్యాయము యోహాను రాసిన యోహాను సువార్త 15:14. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచింది. నా ప్రేమయందు నిలిచింది. దేవుడు మనల్ని ప్రేమించాలన్నా మనం ఆయన ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. అంటే ఆయనను ఇష్టపడితే, ఆయన ఆజ్ఞలు మనం ఇష్టపడితే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? ఇష్టపడతాడు. దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథం అంతా కూడా చాలా రహస్యాలతో నిండిపోయి ఉంటుంది. ఇది ఇంకొక వచనం, మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నేనే చదువు. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమిస్తు. ఇప్పుడు మనం క్వశ్చన్ చేసుకుందాం, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా అనడానికి రుజువేంటి? ఆయన ఆజ్ఞలను మనము పాటిస్తున్నామా లేదా? ఆయన ఆజ్ఞలు ఆయన ఆజ్ఞలు మాకు తెలియదు కదా. ఆయన ఆజ్ఞలు మనకి తెలిస్తే మేము దేవుని ప్రేమించేవారం కదా అని మీరు అంటారేమో. రోజు ప్రతి ఆదివారం మీరు వినేది దేవుని ఆజ్ఞలే, దేవుని చిత్తమే. అందుకని మన బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? మనకి 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఒక సినిమా డైరెక్టర్ అన్నాడు, 10 ఆజ్ఞలు నేను వినండి బాబు, నాకు మహా భయం అన్నాడు. ఆ ఆజ్ఞలు పాటించడం అంటే చాలా లోక సంబంధికి చాలా కష్టం. లోకంలో తిరిగే వ్యక్తికి దేవుని ఆజ్ఞలు పాటించడం చాలా కష్టం. దేవుని బిడ్డలారు, అందుచేత ఈయన కొరింథీ పత్రిక చాలా విలువైన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ఏమంటాడంటే, దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచను అవి కంటికి కనబడలా. మీరు కోరుకున్నవి మీ కళ్ళకు కనబడతలేదు. మీరు కోరుకున్నది ఏమవట్లేదు. అది ఒకవేళ మీకు ఆరోగ్యమే కావచ్చు, నీ ఆశీర్వాదమే కావచ్చు, నీ బిడ్డల జీవితంలో మేలే కావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అది నీకు ఏమవట్లేదు, కనబట్టలేదు. నీ దేనికి కనబట్టలేదు? కంటికి కనబట్ల. 2 చెవికి వినబట్ల. 3 మానవ హృదయానికి అర్థం కావట్ల. దైవ కార్యాలు మానవుడికి ఎలా కనబడతాయి? భౌతిక సంబంధమైనవి మనుషులకు కనబడతాయి. అందులో మనం ఎలాంటోళ్ళు? కనబడితే నమ్ముతాం, కనబడకపోతే నమ్మం. అయితే విశ్వాసం యొక్క అర్థం ఏంటి? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకును ఏమై ఉంది? రుజువై ఉంది. మీకు అర్థం చేసుకోవాలి. మీరు విశ్వాసానికి కళ్ళతో చూస్తే కనబడదు. అది విశ్వాసం ఉన్నవాడు. ఇప్పుడు ఏదో మన అప్పలాయుడు అన్నాడు, నేను ట్రాక్టర్ ఇసుక ఇస్తానని. మన ప్లాన్ ఎలా మారిపోయింది? ఇప్పుడు ఇంకా పైన ఫిల్లర్స్ వేసి అంతగా మారిపోయింది. పాస్టర్ అలాగ వద్దండి, ఇప్పటికే మీరు బోళ్ళంత అప్పుల్లో ఉన్నారు, మీరు బోళ్ళని కష్టాల్లో ఉన్నారు. మీరు కరెక్టే, అది ఎంత అది కరెక్టే కాదా? అమ్మా సంతోషి, జాగ్రత్త వినాలి. మీరు కష్టమా కాదా? ఇప్పటికే మనం ఎక్కడున్నాం? కష్టాల్లో ఉన్నాం, బోళ్ళు బాధల్లో ఉన్నాం. మన ఆలోచన చూస్తే ఎలా ఉంది? ఇప్పుడు దానిపైన ఏమేసేయాలంట? ఇంతకాలం లేదు, కానీ ఇప్పుడు ఆలోచన వచ్చింది. ఇది ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు అనుకున్న పని జరుగుతుంది అంటున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు నన్ను ప్రేమించగలిగితే నువ్వు అనుకున్న కార్యం ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. ఎందుకంటే అందుకంటే మీకు అర్థం అవటానికి చెప్తున్నా. ఒక్కోసారి తలవని తలంపుగానే బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడి స్తోత్రం. నీ శక్తి కాదు, నీ బలము కాదు, నీకు అసాధ్యమైన దానిని నువ్వు దేవుని ప్రేమించడం ద్వారా నన్ను మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ప్రతి ఆదివారం ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనకు రావాలి. అంతేకాకుండా ప్రత్యేక ప్రార్థనలు ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రావాలి. అంతేకాకుండా నెమ్మదిగా రావటం కాదు. నువ్వు నెమ్మదిగా వస్తే నీ కార్యాలు కూడా నెమ్మదిగానే జరుగుతూ ఉంటాయి. నువ్వు స్పీడ్గా దేవుని కొరకు పరుగులు పెట్టుకుంటూ వస్తే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనకి కొత్త సంవత్సరంలో వాగ్దానాలు తీసుకుంటున్నాం, అందరూ వాగ్దానాలు తీసుకుంటున్నాం. వాగ్దానాలకి ఒక్కొక్కరికి ఒక్కో వాగ్దానం తీసుకోమంటే ఒక్కొక్కరు 4-5 వాగ్దానాలు తీసుకుంటున్నాం.
కానీ అది ఎప్పుడు నెరవేర్చబడుతుంది ఎవరికి తెలియదు. పాస్టర్ గారు వాగ్దానం వచ్చింది కానీ నెరవేరలేదండి అంటే వాగ్దానం నువ్వు తీసుకున్నంత మాత్రాన అది నీకు నెరవేరిపోదు. నువ్వు నీలో ముందు ఏమి రావాలి? ఆ మార్పు రావాలి. ఏ మార్పు? దేవుణ్ణి ప్రేమించే మనసు నీకు రావాలి. దేవుని ఆజ్ఞలు గైకొనే హృదయం రావాలి. వాగ్దానం దేవుని ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుతుంది. దానికి కొన్ని నెలలు పట్టవచ్చు, లేకపోతే కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహామా నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. అమ్మ నిన్ను గొప్ప, ఎవరికి అర్థం కాలేనట్టు స్తోత్రం చెప్ప, నిన్నేం చేస్తాను? నేను గొప్ప జనముగా చేస్తాను. అబ్రహాం ఏమనుకోవచ్చు? నాకు చాలామంది పిల్లలు పుట్టేస్తారు అనుకుని ఉంటాడు. నాకు చాలామంది పిల్లలు పుట్టేస్తారు అనుకుని ఉండొచ్చు. సంవత్సరం గడిచి చెప్పాడు దేవుడు, బయలుదేరాడు, వెళ్ళాడు. సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచింది, 5 సంవత్సరాలు గడిచింది. ఎక్కడ సూచనలేం కనబట్ల. సూచనలేమి కనబట్ల. దేవుడు అస్తమానం వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అబ్రహాం ఎలా ఉన్నావు? అబ్రహాం నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించాను అన్నాడు. అబ్రహాం మనసులో మాత్రం ఏముంది? వాగ్దానం ఉంది, కానీ వాగ్దానం ఏమవట్లేదు, నెరవేర్చబట్లేదు. దేవుడు ఆలస్యం చేసినంత మాత్రాన ఆయన మనం నిర్లక్ష్యం చేసినట్టు కాదు. దేవుడి వాగ్దానం ఆలస్యమైనంత మాత్రాన మనల్ని ఏం చేసినట్టు కాదు, ఆయన నిర్లక్ష్యం చేసినట్టుగా, అలక్ష్యము చేసినట్టు కాదు. దేవుని అబ్రహాం వాగ్దానం 5 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది. వాగ్దానం నెరవేర్చబడడానికి అబ్రహాంకి ఎంతకాలం పట్టింది నాన్న? 25 సంవత్సరాలు పట్టింది. కానీ నెరవేర్చబడిందా లేదా? నేను గొప్ప జనముగా దేవుడు ఏం చేస్తానన్నాడు? చేస్తానన్నాడు. మీకు ఆలస్యం అయిందనుకో, మీకు ఇంకా మంచి ఇవులు దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు తొందరగా ఇస్తే అది మంచిది మీకు దొరకపోవచ్చు, కానీ ఆలస్యం చేస్తే దేవుడు ఇంకా మంచి వాటిని ఇవ్వబోతున్నాడు. అందుచేత దేవుని మీరు నమ్మాలి. ఓహో, దేవుడు నాకు మంచి ఇల్లు ఇవ్వబోతున్నాడు. ఎంతమంది నమ్ముతారు? దేవుని స్తోత్రం. నువ్వు నమ్మితే నువ్వు నమ్మిన నీకు కనబడింది, నువ్వు ఆలోచించింది, నువ్వు అడిగింది నీ కంటికి కనబట్టలేదు. అది నీ కంటికి కనబట్ల, నీ చెవికి వినబట్ల, నీ హృదయమునికి అర్థం కావట్లా. కానీ నువ్వు దేవుని ఆజ్ఞలు ఏం చేస్తున్నావు? పాటిస్తున్నావు. దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు మనం? కరెక్ట్ వన్ వర్డ్ చెప్పండి. దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నామంటే ఏం చేస్తున్నాం మనం? మీరు చెప్పండి. చెప్పరా చిన్నమ్మలు, ట్రై చేయాలి. రైట్. వేరే ఇంకా ఆయన ప్రేమిస్తున్నావు. నువ్వు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు ఏం చేస్తావు? గాయకుంటావు నువ్వు. ఇంకెక్కడ ఆజ్ఞలు లేవు. నాకు ఎక్కడైనా ఉన్నాయి ఆజ్ఞలు? ఇంకెక్కడైనా ఓ మానవుడు నువ్వు ఇలా బ్రతకాలని ఎక్కడ ఎవరో చెప్పలేదు. ఇంకా దేవుళ్ళని పిలువబడే వాళ్ళు ఎవరో చెప్పలా. కొంచెం చెప్తే చెప్పండి, నేను అప్పుడు నేను చెప్పింది కరెక్ట్ కాదేమో అనిపిస్తా, అది చెప్తాను. ఎవరైనా చెప్పారా? నువ్వు ఇలా బ్రతకాలని? మనం వెళ్ళి ఆయన కోరుకోవటమే తప్ప ఆయన నువ్వు ఇలా ఉండాలని చెప్పింది ఎక్కడ ఉంది అది? ఓన్లీ ఒక బైబిల్లో దేవుడు మాత్రమే చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించేవారు ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలంటే దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. నువ్వు కష్టపడిన దానికంటే, మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను, నువ్వు కష్టపడి సంపాదించే సంపాదన కంటే నువ్వు దేవుని ప్రేమించడం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందుతావు. నువ్వు దేవుని స్తోత్రం. నీ కష్టార్జితం చేత నీకు ఆశీర్వాదం రాదు. నువ్వు పగలంతా కష్టపడి ఉదయాన్నే లేచి రాత్రి దాకా పడుకునేదాకా శ్రమ శ్రమ శ్రమ, కష్టం కష్టం కష్టం, బాధ, ఎంత కష్టపడినా ఆశీర్వాదం ఏమవట్లేదు, రావట్లా. ఎందుచేత? మనం ఆయన ఏం చేయట్లేదు? ప్రేమించట్లేదు. ఆయన ప్రేమించట్లేదంటే ఏం చేయట్లేదు? ఆయన ఆజ్ఞలను గైకొనట్లా. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమని చెప్పాడు ప్రభు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. ఏది విశ్రాంతి దినం? ఈ రోజున ఆదివారమే విశ్రాంతి దినం. దీన్ని నువ్వు ఎలా ఆచరించాలి? పరిశుద్ధముగా దీన్ని గడపాలి. నీకు చాలా బాధ్యతలు ఉండొచ్చు, చాలా పనులు ఉండొచ్చు, నీకు ఎన్నున్నా ఒక్క రోజు పరిశుద్ధ సన్నిధిలో నువ్వు గడపలేదంటే ఆ రోజు వచ్చే ఆశీర్వాదం నువ్వు కోల్పోయావన్నమాట. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొనడం నేర్చుకోవాలి. దేవుడు చెప్పిన దాన్ని చేయటం మనం నేర్చుకోవాలి. నేను చెప్తున్నాను కదా, దేవుని ప్రేమించేవాడు ఆశీర్వదించబడినట్టు లోకస్తులు ఆశీర్వదించబడలేరు.
దేవుని ప్రేమించే వాళ్ళు దీవించబడినట్టు, వారి కుటుంబాలు దీవించబడినట్టు, వారి బిడ్డలు దీవించబడినట్లు, లోకస్ అంటే దేవుడు లేకుండా బ్రతికే వారు ఆశీర్వదించబడలేరు. అందుచేతనే దేవుని ఆజ్ఞలు గైకొనుటే ఆయనను ప్రేమించడం. ఆయన ఆజ్ఞలు గైకొనుటే ఆయనను నేను మారు మనసు పొందిన కాడి నుంచి ఆయన ఆజ్ఞలు నేను గైకొంటూనే వస్తున్నాను. అంటే ఏం చేస్తున్నాను? ఆయన ప్రేమిస్తున్నాను. నేను ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే పక్క పెడతానో ఆయన ప్రేమలోంచి నేను ఏమైపోతానో పక్కకి వెళ్ళిపోతాను నేను. దేవుని బిడ్డలారా, అందుచేత చదువున్నాను. ఇంకా నెక్స్ట్ వర్డ్ చదువు. 10వ వచనం కొరింథీయులకు రాసిన పత్రిక. మనమైతే దేవుడు జాగ్రత్త విన, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనకైతే ఎవరికైతే? ఆయన సన్నిధికి వస్తున్నా నీకైతే, ఆయన వాక్యం వింటున్నా నీకైతే, లేకపోతే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన వేటిని దేవునిలో దేవుడు సిద్ధపరిచుచ్చిన ఆ విషయాలను దేవుడు మన కొరకు ఏదైతే సిద్ధపరిచాడో వాటిని తన ఆత్మ వలన మనకు బయలుపరిచున్నాడు. జరగబోయేది దేవుని పిల్లలకు తెలుస్తుందండి. దేవుని స్తోత్రం. జరగబోయేది దేవుని పిల్లలకు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? ఎందుకు బయలుపరుస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు కనుక. ప్రేమ వల్ల ప్రేమించడం అంటే ఏంటి అర్థం? ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాడు. నేను దేవుని నమ్ముకున్నాను, నాకు బార్బార్స్ పని చేశాను, నేను చాలా గొప్పండి అయిపోయాను, దేవుడితో నాకు పని లేదు అనుకుంటే పిచ్చాడు అదలబారు అంటాడు ఆయన. నేను ఎక్కడో లోకంలో పాపంలో బ్రతుకుతున్నప్పుడు దేవుడు దేవుని దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవునిలో నేను బ్రతుకుతున్న తర్వాత, ఇప్పుడు గతం కంటే నా పరిస్థితి బాగుంది, ఇప్పుడు అన్ని అవసరం తీర్చబడుతున్నా, దేవుడితో నా పని ఏముంది అన్నావనుకో, ఆయన అంటాడు నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు అంటాడు. ప్రభా నేను నేను ఎందుకు ప్రేమించట్లేదు అన్నావనుకో, మరి నా ఆజ్ఞలు ఎందుకు అయిపోవట్లేదు నువ్వు? ఇక అర్థమవుతుందండి. దేవుని ప్రేమించడం అంటే మన యశ్వరమ్మ రవికి చెప్పింది, నువ్వు కానుక ఎందుకు ఇవ్వట్లేదు, ప్రతి వారం కానుక 3 వారాలు 4 వారాలు ఇచ్చాడు ఆయన కానుక. మళ్ళీ ఏం చేశాడు అంటే, సారీ నానేమనుకోద్దు, దేవుని ప్రేమిస్తే నేను కానుక గురించి మీరు ఇచ్చే కానుక కొరకు కాదు దేవుని బిడ్డల, దేవుని ప్రేమను మీరు పొందుకోవాలి. ఆమె ఏమనుకోగరే, మళ్ళీ మీరు మీ ఇంటికి వెళ్ళక మళ్ళీ అది అనుకోకండి. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమిస్తే ఆయన వాక్యాన్ని మనం ఏం చేస్తాం? అర్థం చేసి. నిన్న మొన్న కల్పన అనే ఒక ఆవిడ పాటలు పాడి సింగర్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. అబ్బా ఆవిడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. యేసు ప్రభుని అంగీకరించి స్కూల్కి వెళ్తున్నప్పుడు అంట, అది మన పిల్లలంతా ఉన్నప్పుడు, లేకపోతే మన ప్రియాంక ఆ బ్యాచ్ అని అందులో ఉన్న 4 బ్యాచ్లే ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తూ ఉండేదంట. అక్కడ సిలువ మీద వేలాడుతున్న యేసయ్య కనపడుతున్నాడు. ఓ బొమ్మ ఉంది అక్కడ. ఆ అమ్మాయి దాన్ని అదే లోపల అలా చూసుకుంటూ వెళ్ళేది. అందరు దేవుళ్ళు అలా ఉన్నారు, ఈ దేవుడు ఏంటి ఇలా ఉన్నాడు అనుకునేదంట. ఏంటి ఇలా ఉన్నాడు అని వెళ్ళినప్పుడల్లా చూస్తూ వెళ్ళేది, వచ్చినప్పుడల్లా చూస్తూ వచ్చేది. తర్వాత ఆవిడకు అర్థమైంది ఏంటి సంగతి అంటే, దేవాది దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చి మానవులందరి కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. అందుచేతనే ఆయన సిలువేయబడ్డాడు అని తెలుసుకున్న తర్వాత ఎక్కడో చోట బైబిల్ సంపాదించుకుంది. ఆమె ఏ కులం? బ్రాహ్మణ కులం. వాళ్ళ మధ్యన ఇది చేయటానికి వీలు లేదు, బైబిల్ చదవటానికి వీలు లేదు. కాబట్టి ఆవిడంట బైబిల్ తెచ్చుకుని తల్లిదండ్రులకు కనపడకుండా బాత్రూంలోకి వెళ్ళి కూర్చుని చదువుకునేదంట. ఓ రోజున ఆవిడ సాక్ష్యం ఇచ్చిందండి యేసయ్య గురించి. ఎవడు చెప్పాడయ్యా మతాలను మారుతున్నారని? యేసయ్య నమ్ముకోవటం మతం మారడం కాదు, హృదయాన్ని మార్చుకోవటం అని. దేవుని స్తోత్రం. మతాన్ని మార్చుకోవడం కాదు అది. నన్ను ఎవడు మార్చాడని అడిగింది. నన్ను ఎవరు మార్చారు? తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిందంట, అమ్మా నేను యేసయ్యని నమ్ముకున్నాను నేనండి. అమ్మ మనం నమ్ముకోవచ్చు కాదు చూసుకోమ్మా, తర్వాత ఇబ్బందులు వస్తాడు, ఏ ఇబ్బందులు వచ్చినా కానీ నేను ఆ ప్రభుతోనే ఉంటాను అర్థమైంది. ఈ రోజున చాలా మంది ఏమనుకుంటారు, ఆ సిలువలో చూసిన ఈ దేవుడు ఏంటి ఇంత బలహీనంగా కనపడుతున్నాడు, ఈ దేవుడు ఏంటి ఇంత బలహీనంగా సిలువ వేయబడ్డాడేంటి అని వాళ్ళకి అర్థం కాల. ఆ సిలువలో ఉన్న మర్మం అర్థం కాల.
యేసుప్రభు యొక్క సిలువ త్యాగం వారికి అర్థం కాల. ఆ సిలువలో ఉన్న రక్షణ భాగ్యం వారికి ఏమవలేదు, అర్థం కాలేదు. దేవుని బిడ్డ చాలామంది అర్థం చేసుకోక అపార్థం చేసుకుని వారు ఏం చేస్తారు, దేవునికి దూరం అయిపోతున్నారు. దేవునికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారిని వారే దూరం చేసుకుంటున్నారు. వారు దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నారు, ప్రేమించలేకపోతున్నారు. మనకైతే మళ్ళీ చదువు 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన ఎవ్వరికీ కూడా అర్థం కాని రహస్యం. యేసును నమ్ముకున్న వాళ్ళకి, యేసును ప్రేమించే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నీకు రేపు ఏమి జరగబోతుందో, దేవుని స్తోత్రం. నీకు రేపు ఏమి జరగబోతుందో, రేపు ఏ సమస్య నువ్వు ఏ ఆశీర్వాదం నీకు రాబోతుందో, ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఏ సమస్య నీకు రాబోతుందో దేవుడు దాన్ని నీకు ఎప్పుడు బయలుపరుస్తాడు, ముందుగానే. దేవుడు ఇంకా చదువు నాన్న, ఇక్కడ 2 మాటలు చదువు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మన ఆత్మ, మన హృదయంలో ఉన్న ఆత్మ దేని పరిశోధన చేస్తుందంట, దేవుని మర్మాలను పరిశోధన చేస్తుంది. దేవునికి మర్మం ఏంటండి, మీరు కొంచెం జాగ్రత్తగా వింటే అర్థం. కొంచెం అక్కడక్కడ నేను మీకు డిఫరెన్స్ చెప్తాను, మీరు దాన్ని బాగా అర్థం చేసుకుంటేనే అర్థమవుతాయి. ఆ డిఫరెన్స్ నేను చెప్పకపోతే ఈయనకి అవతలానికి తేడా తెలవదు. మీకు అర్థమవుతుందండి, ఈయనకి అవతల ఆయనకి మీకు ఏం తెలీదు. తేడా తెలియాలంటే నేను అప్పుడప్పుడు ఏం చేస్తానంటే వివరంగా చెప్తాను. మీరు అర్థం చేసుకోకపోతే ఇక మీకు బైబిల్ అర్థమవుతుంది, దేవుడు అర్థం కాదు, యేసుప్రభు అర్థం కాదు. ఆ ఆత్మ చదివినాను అన్నిటినీ దేవుని మర్మములను కూడా ఏం చేస్తుందంట, నువ్వు దేవుని సంబంధం అయితే నీ ఆత్మ దేవుని మర్మాలను, దేనంటండి అది, దేవుడు అసలు దేవుడు అంటేనే మర్మం అమ్మ. దేవుడు అంటేనే మర్మం. మర్మం అంటే కనబడనిది, అర్థం కానిది. కానీ అర్థం కాని దేవుడు ఎవరికి అర్థమవుతాడు, ఆత్మ సంబంధులకు అర్థమవుతాడు. ఆయన ప్రేమించే వారికి అర్థమవుతాడు. ఆయన ఆజ్ఞలు గైకొనే వారికి అర్థమవుతాడు. దేవుని బిడ్డలారు, మీరు దేవుని దగ్గరికి వస్తున్న మీరు క్రమక్రమముగా ఆయన అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే మీరు ఎంతకాలం దేవుని మందిరానికి వచ్చినా దేవుడు అంటే ఏంటో మీకు అర్థం. నువ్వు నీ కోరికలు మాత్రమే దేవుని దగ్గరికి చెప్పడానికి రాకు, దేవుని చిత్తాన్ని కూడా నెరవేర్చడానికి నువ్వు దేవుని దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం. మాకే కోరికలు ఉంటాయండి, దేవునికి ఏం కోరికలు ఉంటాయి అని అనుకుంటారేమో. దేవునికి కూడా నీ ఎడల ఎన్నో తలంపులు ఉన్నాయి, దేవునికి కూడా నీ ఎడల ఎన్నో కోరికలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ సిలువలో వేలాడిన ఆ యేసయ్య యొక్క త్యాగము లోకానికి ఏమవలేదు, అది అర్థం కాల. అందుచేతనే చాలా మంది ఏం చేస్తున్నారు, ఇది నాన్న ఎగతాళి చేస్తున్నారు. కానీ అందులోనే ఉందండి రక్షణ భాగ్యం. ఆ సిలువ త్యాగంలోనే అనేక మంది రక్షణ పొందుతున్నారు, వారి పాపాల నుండి విడిపింపబడుతున్నారు, దేవుని అధికంగా ప్రేమించగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరో భక్త్ సింగ్ గారు సిక్కు కులంలో వాళ్ళు ఎవరినన్నా నమ్ముకుంటే దేవుని బిడ్డలారా వాళ్ళు ఊరుకోరాళ్ళు, కానీ వెలేసేస్తారు. చాలా భయంకరమైన 6 కోట్ల రూపాయలు ఆస్తి అంట అయింది. ఎన్ని కోట్లు అండి, వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తి 6 కోట్లు. వాళ్ళు అడిగారంట, ఏసై కావాలా, నీకు డబ్బు కావాలా, మా ఆస్తి కావాలంటే నాకు ఏసయ్యే కావాలని ఆస్తిని వదులుకుని వచ్చేసాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎందుచేత యేసుని గురించి పరిపూర్ణంగా తెలుసుకున్నాడు. ఎన్ని సంఘాలు కట్టాడండి, ఎంతమందిని దేవుని రక్షణలోకి నడిపించాడు. ఏం చేయగలిగారు వాళ్ళందరూ, ఆయన ఆపగలిగారా, ఆయన పరిచరణ ఆపగలిగారా? దేవుని బిడ్డలారా, యేసు వాస్తవం అనే సత్యం మీరు తెలుసుకోకపోతే మీరు కూడా ఎప్పటికీ కూడా బలహీనులుగానే ఉంటారు. మీరు ఆత్మ సంబంధులుగా మన బ్రతకాలి. మనం ఆయన చదివినాను మళ్ళీ, ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. ఇక్కడ మీరు గమనించండి, మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని ఎవరు తెలుసండి. మీ పక్కన ఉన్న మీ పక్కన రాజు మనసులో ఏముందో చిన్నమ్మలకి ఏం తెలుసు, చిన్నమ్మల మనసులో ఏముందో వరాకి ఎలా తెలుసు? మీరు ఏమైనా చెప్పగలరా? ఎవరన్నా చెప్పగలరా? ఏదో మనలో ఉన్నాయి మనకే తెలియదు అమ్మ, మనలో ఉన్నది మనకే తెలియదు. ఎందుకంటే పాస్టర్ గారు అంత గొంతుసించుకుని చెప్తున్నారని వాళ్ళు ఎవరన్నా, అది నాకు తెలీదు. గొంతుసించుకుని చెప్పకపోతే మీకు అర్థమవుతుంది ఏంటండి?
ఒక మనుష్యుని చదివినమాట. ఒక మనుష్యుని సంగతులు ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని. మంది ఏ ఆత్మ మంది? మనుష్యాత్మ. ఒక మనుష్యుని సంగతులు చిన్నమ్మలో ఏ మనసులో ఏముందో జగ్గారావుకి ఏం తెలుసు? ఆయనకేం తెలుస్తుందా? తెలియదు. జగ్గారావు గారిలో ఏముందో చిన్నమ్మలకి ఏం తెలుసు? చిన్నమ్మలు వచ్చేటప్పటికి ఓ 4,000 నేను జాగ్రత్త పెట్టి ఉంచి ఇవ్వాలని ఆయన అనుకున్నాడు అనుకో, అది ఆవిడకి తెలుస్తుందా? తెలియదు. బాబాయ్ ఈయన వచ్చాడంటే ఎలా లేదన్నా ఓ 2-3 బాటిల్కి అడుగుతాడేమన్న ఆలోచన ఆవిడకు ఉందనుకో, అర్థం చే ఎవరికి తెలియదు. నాన్న ఊరికమ్మ సరదాగా అండి, ఎవరికి తెలియదు. నాలో ఉన్నాయి నాకు తెలీదు, మీలో ఉన్నవి అదే చెప్తున్నాడు. మళ్ళీ చదువునానా. ఒక మనుష్యుని సంగతులు ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవునికి స్తోత్రం. దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని ఎవరికి తెలియదు. ఇందులో ఏమున్నాయి? ఇందులో దేవుని మనసు ఉంది. దేవుని యొక్క సంగతులన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మీకు ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మీరు వీటిని కనుక పట్టుకున్నారా మీరు గొప్పగా ఆశీర్వదించబడతారు. మీరు కష్టపడొద్దు. కష్టపడకుండానే ఏం చేస్తే దేవుని ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని ఆజ్ఞలను గైకొంటే మీ ముందున్న ప్రతి బంధకాన్ని దేవుడు తెంపేస్తాడు. దేవుని స్తోత్రం. నాతో పాటు దేవుని పరిచర్యలో ఎంతో మంది సేవకులు నేను ప్రారంభించినప్పుడు చాలా మంది ఇంకా అలాగే ఉన్నారు. ఇంకా అలాగే సమస్యల్లోనే ఉన్నారు, ఇబ్బందుల్లోనే ఉన్నారు. కనీసం ఒక బండి కొనుక్కోవటానికి కూడా పరిస్థితి అనుకూలంగా లేదు. కానీ దేవుణ్ణి మనం ప్రేమించిన కారణం చేత, దేవుని ఆజ్ఞలను గైకొంటున్న కారణం చేత దేవుడు మనల్ని ఏం చేశాడు? మన సమస్య నుండి విడిపించుకుంటూ వస్తున్నాడు. దేవుని స్తోత్రం. మళ్ళీ చదువునన్నమాట. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుని సంగతులు తెలుసుకోవటానికి మనం లౌకిక ఆత్మను కలిగిలేం. లౌకిక ఆత్మ అంటే ఏంటది? భూ సంబంధమైన ఆత్మ. అది అసమానం లోక సంబంధంగానే ఆశిస్తూ ఉంటుంది, లోక సంబంధమైన ఆలోచనలే కలిగి ఉంటుంది. మళ్ళీ చదవమ్మా చక్కటి మాట. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై దేవుడు మనకి దయచేశాడు, కానీ అవి మనకి ఏమవట్లేదు, తెలియట్లా. మరి వాటిని తెలుసుకోవటానికి మనము లౌకికాత్మను కాక, మనము భూ సంబంధమైన ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. దేవునికి స్తోత్ర. మనం ఈ లోక సంబంధమైన ఆత్మను కలిగి ఉంటే ఏమర్థమో మనకి దేవుని సంగతి అర్థం కాదు. దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన ఆత్మ, దాన్ని ఏమంటున్నాడు ఆయన? లౌకికాత్మ, లోక సంబంధమైన ఆత్మ. అది మనం కలిగి ఉంటే దేవుని సంగతులు మనకేమవు. అదే ఓ పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి అడుగుతుండేడంట, ఏమయ్యా ఏ సంపాదించావు, ఎన్ని ఎకరాల పొలం కొన్నావు, ఎన్ని ఇళ్ళు కట్టావు అని వాడంట. ఈయన అనుకునేవాడంటే వీడు వచ్చినప్పుడల్లా నా బుర్ర తినేస్తున్నాడు అంటే, నేను అనుకునేదోటి నేను దేవుని కొరకు ఏం చేయాలని నేను ఎడుతుంటే, ఈడు అతమానం దేవుని కొరకు ఏం సంపాదించాలని నేను ఎడుతుంటే ఈడేమో అడుగుతున్నాడు ఆత్మానం లోక నువ్వేం కొన్నావు, అందరూ బోళ్ళు సంపాదించేసుకుంటున్నారు, బోళ్ళు తినే ఏం పట్టుకుపోతాం, ఏం పట్టుకెళ్ళాం మనం. యాదమ్మ బతికినంతకాలం కొంచెం అన్నం కొంచెం పోషణ మనకుంటే చాలు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన అన్నాడంట, ఈసారి వచ్చావు కానీ మా ఇంటికి ఇంకెప్పుడు మా ఇంటికి రాకు నువ్వు, అమ్మ ఇంకెప్పుడు మా ఇంటికి రాకు నువ్వు రావటం వల్ల ఏదో ఒక రోజు నా మాటలు వినగా మనం కూడా అడిగిలా మారిపోతాం. జాగ్రత్త. మీ దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా లోక సంబంధమైన విషయాలు చెప్తుంటే మీరు వెనకండి. అమ్మ మీకు అర్థమవుతుందా? లోక సంబంధమైన విషయాలు చెప్తూ మనం దేవుని సంగతులు వినాలి తప్ప లోక సంబంధమైన మాటలు మనం ఏం చేయకూడదు, వినకూడదు. దేవుని బిడ్డలారా, అంతేనా? దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని ఎక్కడున్నాను మనం దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము
నేర్పు- ఇలా ఊహించేస్తాను, మీరు జాగ్రత్త వినాలి. మీకు అర్థం అవట్లేదని నాకు తెలుసు, కానీ అర్థం చేసుకుంటారు మీరు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నాకే అర్థం కాలేదు. ఇది బాగా అటు దగ్గర రోజంతా కూర్చుంటే తప్ప నాకు అర్థం కాకపోయినా మనం ఏం చేయాలి? రావంటే అలా కుదురుతుంది. బడికెళ్ళి పిల్లలు కాలేజీ చదువుతున్నారు పిల్లలు, మాస్టర్ చెప్పిన పాట నాకు అర్థం కాలేదంటే ఏమవుతారు వాళ్ళు? మరే పిల్లలు మీకు మాస్టర్ చెప్పిన పాటలు మాకు అర్థం అవట్లేదు, ఇంటికి వచ్చి మీ అమ్మ నాన్నకి చెప్పి నాకు అర్థం ఎడుతలేదు, నేను బడికి వెళ్ళాను అనుకో, మీరు ఏమవుతారు? ఫెయిల్ అవుతారు తప్ప పాస్ అవుతారా? ఏం చేయాలి అప్పుడు? అట్లని ఏదో విధంగా అర్థం చేసుకోవాలి. ఎందుకొరకు? మనం పాస్ అవ్వాలంటే వాటిని ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన అంటే మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో, దేవుని మాట నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించున్నాము. దేవుని సంగతులు భౌతిక వాటితో పోల్చకూడదు. మీకు అర్థమవుతుందండి? కొంచెం నాకు ఇంకా వివరంగా చెప్పాలని, కానీ నాకు సరిగ్గా దీన్ని చెప్పలేకపోతున్నాను. దేవుని సంగతులతోనే పోల్చాలి తప్ప మనుష్య జ్ఞానంతో పోల్చకూడదు. మన దగ్గర త్రాసు ఉంది అనుకోండి, ఏమంటాను నేను, కాటా ఉంది. ఓ పక్కేమో బంగారం వేసి ఓ ప్రక్కేమో ఇనిమెత్తే తోకం సరిపోద్దా? అమ్మ సరిపోద్దా? ఎందుకు చాలదు? బంగారం వేరు, ఇనుము వేరు. ఎంత ఇనిమేస్తే ఇంత బంగారం మొక్కకు సాటి అవుతుంది. అది మీకు అర్థమవుతుంది. మనం కూడా దేవుని సంగతులను దేంతో పోలుస్తాం? అమ్మ చాలా కాలం నుంచి గుడికి వెళ్తున్నట్టున్నావు, ఏమొచ్చింది నీకు? అయ్యే భౌతిక సంబంధమైన సంగతులు. మీకు అర్థమవుతుందా? భౌతిక సంబంధమైన సంగతులు అంటే నువ్వు గుడికి వెళ్తున్నావు, నీకు ఏం కలిగింది నీకు? అమ్మ గ్లోరీ. మనకున్న కొద్దిపాటి ప్రేమను కూడా వాళ్ళు ఏం చేస్తారు? చాలా పాడు చేసి పడేస్తూ ఉంటారు. దేంతో పోలుస్తున్నారు వాళ్ళు? లోక సంబంధమైనటువంటి విధానంలో దైవ జ్ఞానాన్ని పోలుస్తున్నారు. మీకు అర్థమవుతుందండి? దైవ సంబంధమైన జ్ఞానాన్ని లోక సంబంధమైన జ్ఞానంతో ఏం చేయకూడదు? సరితూచకూడదు. దేవుని జ్ఞానాన్ని దేవుని వాక్యంతోనే తోచాలి. ఇప్పుడు కేజీ రాయేసి కేజీ వంకాయలు అయితే దాని రేట్ ఎంత ఉంటుందండి? మరి కేజీ బంగారం అయితే దీని రేటుకి వంకాయల రేటుకి తేడా లేదా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఓ 2 వారాలు గుడికి వెళ్తున్నట్టున్నావు, ఏం వచ్చింది నీకు? అలా ఎంతైనా నేర్చుకుని ఎడితే కదా. గుళ్ళో కూర్చున్నా కానీ మన తలంపులన్నీ అదా 2 వారాలు అయిపోయింది, ఇంక దేవుడు ఎప్పుడు ఇస్తాడు? వాళ్ళు ఇస్తాడా ఇవ్వడాయన? ఈసారి కనుక ఇవ్వకపోతే ఆయన మనం రిజెక్ట్ చేసేయాలి అన్న. ఇంక ఇదే లాస్ట్, ఇంకా ఇదే ఆఖరి వారం. దేవుడు అంటాడు, ఇక నీ వారంతో నువ్వు బయటికి వెళ్ళిపో, ఇంకెక్కడన్నా దొరికితే తెచ్చుకో అంటాడు. ఇంకెక్కడన్నా దొరికితే తెచ్చుకోమంటాడు ఆయన. అంతే తప్ప నీకు అసలు నన్ను ప్రేమించడమే నీకు తెలియలేదు, నా ఆజ్ఞలు గైకోవడమే నీకు తెలియలేదు, నేను చెప్పే వాక్యమే నీకు అర్థం కావట్లేదు. నీకు దేవుని సంగతులను మానవ సంగతులతో పోల్చకూడదు. మిమ్మల్ని నన్ను అపవాది దేవుళ్ళతో పడగొట్టడానికి అలా పోలుస్తూ ఉంటాడు. చదువు మళ్ళీ నా మాట చదివినాను. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో మనుషుల జ్ఞానం అలా నేర్చుకున్న మాటలు ఇవి. ఏ మాటలు అంటే నేర్పు జ్ఞానముతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. నీలో ప్రకృతి సంబంధమైన ఆత్మ నీలో ఉన్నంత సేపు దేవుని మాట నీకు ఎక్కువ. ఎందుకు? నీకేమెక్కుద్ది? లోక సంబంధమైన మాత్రం నీకు ఎవడో వేయకపోయినా సరే గరిటెట్టు పోసినట్టుగా వెళ్ళిపోతాయి. ఆడెవడో నేను మొన్న చూశాను, పావురేళ్ళు నమ్ముతున్నాడు. ఏంటంటే పావురేళ్ళు నమ్ముతున్నాడు. ఆడింత మనం బాటిల్లో సీసాలో నూనె కానీ ఏదైనా వేయటానికి ఏముంటుంది? దానికి గల్లా ఉంటుంది కదా, ఆ గల్లాలాంటిది చిన్న గల్లా పెట్టుకున్నాడు, ఈ దినుసులు పెట్టుకున్నాడు. అక్కడ ఈడేం చేస్తున్నాడు? ఆ పావురుని ఇలా నోరావునిచ్చి అందులో గల్లా పెట్టేస్తున్నాడు, ఈ వేసేస్తున్నాడు. ఏమంటారు నాన్న అట్లని? అదే పినులో పెసలు అయి తిని అది నేసేస్తుంటే అది నెమ్మదిగా అలా మింగేస్తుంది. అది
ఎందుకు వేస్తున్నాడు? ఏదో కొద్ది బరువు ఎక్కువైతే డబ్బులు ఎక్కువ వస్తాయని, బరువు ఎక్కువైతే డబ్బులు ఎక్కువ వస్తాయని ఏం చేస్తున్నాడు? ఆ విత్తనాలు, ఆ దినుసులు ఏమంటారు నాన్నట్లు, అదే ఆ గింజలను వేసేస్తున్నాడు. నాకు ఎప్పుడు చూడలేదు నేను అది. మీ కోళ్ళకి ఎప్పుడైనా వేసారా మీరు? పెంచి కోళ్ళకి అలాగా? మంచిది, దేవుని స్తోత్రం. ఇక్కడ మళ్ళీ చదివినమాట, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించాడు. నేను చెప్పే మాటలు ఒకసారి ఇలాగే వాక్యం చెప్తున్నాను. దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడంటే చెప్తే ఒక ఆవిడ మధ్యలో ఆయల దేవుడు అంట, 2 సముద్రాలు అంటే ఏం చేసాడంట? ఏ ఆత్మ కలిగిన మనిషి ఆ వ్యక్తి? లౌకిక ఆత్మ కలిగిన మనిషి, భౌతిక సంబంధమైన ఆత్మ కలిగిన మనిషికి దేవుని మర్మాలు ఏమవట్లేదు, అర్థం అవట్లేదు. ఇప్పటికీ కూడా దేవుని బిడ్డలారా చాలా మందికి దేవుని విషయాలు ఏమవట్లేదు అర్థం. ఎందుచేత? లౌకిక ఆత్మ మన హృదయం ఏమైపోయింది, అది నిండిపోయింది. వాక్యాన్ని వెళ్ళనివ్వదు. ఇలా పడినట్టునే పక్షులు వచ్చి ఏం చేస్తూ ఉంటాయి, ఏరుపోతూ ఉంటాయి, తినేస్తూ ఉంటాయి. కొన్ని ఏమో బండ మీద పడ్డ, చిన్న నేల తక్కువగా ఉన్న అక్కడ రాయి ఉన్న అక్కడ పడినాయి కాబట్టి వెంటనే మొలిచిందంట. వెంటనే మొలిచింది కానీ ఏరు కిందకి ఏం చేయట్లేదు. ఇలా ఎందుకు వెళ్ళట్లేదు? ఆ రాళ్ళు తగిలి వెళ్ళట్లేదు కాబట్టి ఆ చెట్టు ఏమైపోయింది, ఎండిపోయింది. దేవుని బిడ్డలారా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా మనం బ్రతికితే దేవుని బిడ్డ, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. చాలా మందికి ఎర్రితనంగా ఉంది. ఆత్మ సంబంధమైన మాటలు ఎలాగ ఉన్నాయి నాన్న? ఎర్రితనంగా ఉందండి, ఏలాకోలంగా ఉంది. ఏం చెప్తున్నాడు పౌలు? దేవుని విషయాలంటే మనుషులకి ఎలాగున్నాయి? ఎర్రితనంగా ఉన్నాయి. ఎర్రలరేలా యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు మేము చూడు ఎలాగున్నాయి, హ్యాపీగాను. మేము ఎలా పడితే అలాగుంటాం. మేము ఏళ్ళేంటిలో ఏది పడితే తింటానికి అవదు, ఏది పడితే అది తాగటానికి అవదు, చేయటానికి అవదు. ఎవరిలో? ప్రకృతి సంబంధమైన మనిషికి దేవుని విషయాలు ఎలాగున్నాయి? వెర్రితనంగా కనపడుతున్నాయి. దేవుని బిడ్డలారా ఇంకా చదువున్నాను, టక్ టక్ 2 మాటలు చదువు. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. వాటిని భౌతిక సంబంధి గ్రహించలేడు. చదువున్నాను. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడు. ఆత్మ సంబంధంగా నువ్వు ఎదిగేవా? నేను ఎవడో మోసం చేయలేడు. చాలామంది మోసపు మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. మీ దగ్గరికి వస్తాను ఈ మధ్యకాలంలో అంటే ఎక్కువ మీకు వివరంగా చెప్పకపోతే అర్థం కాదు. ఒక సేవకుడే వాళ్ళ చర్చలో కొంతమంది విశ్వాసాలు తెల్ల బట్టలు వేసేసాడు. ఆమె ఏమేసాడు? తెల్ల బట్టలు. వీళ్ళు ఆడలో 3, మగోళ్ళు 3. తెల్ల బట్టలు వేసుకున్నారంటే ఏం వేసం వేసినట్టు? వెలుగుతో వేసం వేశారు. వాళ్ళు కూడా ఎక్కడికి రాలా, మన సంఘానికి వచ్చి వాళ్ళు ఇంటికి వెళ్ళారు. మీ ఇంట్లో పరిస్థితులు, ప్రార్థనా శక్తి లేదు, మీ ఇంట్లో ఆధ్యాత్మిక బలం లేదు, అసలు వీళ్ళకే లేదు. వచ్చిన వాళ్ళకి అమ్మ ఎవరికి లేదు? వచ్చిన వాళ్ళకే లేదు. వీళ్ళ ఏం చేశారు? లేకపోయినా కానీ ఏం చేశారు? వేషం వేశారు. నేను పాస్టర్ గారు క్రైస్తవులు కూడా వేషాలు వేస్తారండి అంటే అలవాటు అయిపోయింది ఈ మధ్యలో. క్రైస్తవులకి నిజం చెప్పాలంటే వాళ్ళెక్కడ వేయగలరండి మనోళ్ళు వేసినట్టు. మనోళ్ళు వేసి వేషాలు అంటే వేషం ఇప్పుడు ఎవరో వేయలేరు. అది విశ్వాస అయినా సేవకుడైనా మనం చేసిన యాక్షన్ ఎవరో చేయలేరు. దేవుని బిడ్డలు వాళ్ళేం యాక్టర్లు అండి. వాళ్ళెవరో పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, మన ముందు బలాదూర్ అంతే. దేవునికి స్తోత్రం. ఎన్టీ రామారావు ఉన్నా ఓడిపోదుడు ఈ టైంలో. నాగేశ్వరరావు ఉన్నా ఓడిపోదుడు. వేసేసారు, యాసం వేసేసారు, పంపించారు ఇంటింటికి. ఎక్కడికి? ఇంటింటికంటే మన సంఘానికి వచ్చే వాళ్ళ దగ్గరికి. వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఇరుపప్పల్లో వీళ్ళు మేము చెప్పింది ఎలా నమ్మేస్తారులే, వీళ్ళకి వాక్య బలమో లేదనుకున్నారు. అప్పుడు ఎవరో ఇంటికి వెళ్తే అన్నారా చెప్పేలా కానీ మీ గురించి మాకు అంతా తెలిసి అతను బాగున్నారు. ఇలాంటి మీరు జాగ్రత్తగా లేకపోతే ఇలాంటి మోసాలు కూడా జరుగుతాయి. ఆత్మ సంబంధి కానుడు ప్రతిదాన్ని ఏం చేస్తాడు? ప్రతిదాన్ని నమ్ముతాడు. ఆడు చెప్పింది నమ్ముతాడు, ఈడు చెప్పింది నమ్ముతాడు, ఎవరు చెప్పినా నమ్ముతాడు. వాక్యం మాత్రం నమ్మడం. చర్చిలో చెప్పింది మాత్రం నమ్మడం, బయట అన్నీ నమ్ముతాడండి. కొంతమంది స్త్రీలు ఉంటారు, ఆ పక్కళ్ళు వచ్చి ఈ పక్కళ్ళు వచ్చి ఏది చెప్తే అన్నీ నమ్ముతారు. అమ్మ వర్రాకి ఎప్పుడన్నా చెప్పారు ఎవరన్నా ఇలాంటి విషయాలు?
ఎవరి గురించి అది రాము గురించే చెప్పారనుకో, జ్ఞానం కలిగిన వాళ్ళైతే ఏం చేయరు? ఆత్మ సంబంధమైన బలం ఉంటే ఏం చేయరు? మనం నమ్మం. ఆ బలం లేకపోతే మీరు అనుకున్నారు దేవుని బిడ్డలారు, ఈ రోజుల్లో ఇవి ఎక్కువైపోయినాయి. ఏం లేక, ఆత్మ సంబంధమైన జ్ఞానం లేక, శరీర సంబంధులు, లౌకిక సంబంధులు విషయాన్ని సరిగా అవగాహన చేసుకోలేని ఒక 2 విషయాలు చెప్పి ముగించేస్తా. మన శుక్రవారం ఇందులో హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు. అతని పేరేం పేరు? హిజ్కియా. చూడండి 18వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం. ఒక్క 5-10 నిమిషాలు నేను ముగిస్తాను. నాన్న 18:6 చదవండి. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుండెను. దేవునికి స్తోత్రం. ఆయన మళ్ళీ చదువునా, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ. ఇప్పుడు ఇక్కడ ఏమనందాం మనం? దేవుని ఆజ్ఞలన్నిటిని కూడా ఏం చేస్తున్నాడట? నెరవేరుస్తున్నాడు హిజ్కియా. అంటే ఏం చేస్తున్నాడు? ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? మన వాక్యం యొక్క అంశం ఏంటి? దేవుని ప్రేమించు. దేవుని ప్రేమించడానికి రుజువేంటి? ఆయన ఆజ్ఞలు గై. హిజ్కియా ఏం చేస్తున్నాడు? ఆయన మోషేకి దేవుడు ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాడో అవన్నీ అతను ఏం చేస్తున్నాడు? గైకొంటున్నాడు. అంటే దేవుని అతను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకొక 2 విషయాలు చదువున్నాను. 3వ వచనం చదవండి. 18:3. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను. దేవునికి స్తోత్రం. తన పితరుడైన, ఈ రోజున పితరులేమో భక్తి గలలను, వెనకాలేమో భక్తిహీనులను. అర్థమైన స్తోత్రం చెప్పాలి. పితరులేమో భక్తిహీనులను, వాళ్ళ పిల్లలేమో భక్తి గలవాళ్ళు. ఇప్పుడు అంత రివర్స్లో నడుస్తుంది బండి. మీకు అర్థమవుతలేదు మీకు? భక్తి గలవాళ్ళ పిల్లలేమో భక్తిహీనులు అయిపోతున్నారు, భక్తిహీనుల పిల్లలేమో భక్తి గలవాళ్ళు అయిపోతున్నారు. దీన్ని దావీదును హిజ్కియా దేనిగా తీసుకున్నాడు? ఆదర్శంగా తీసుకున్నాడు. దావీదు ఎలా నడిచాడు? దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్త వినాలి. మీరు ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అది దేవుడు ఇలా ఏది మంచో నువ్వు గ్రహించకపోతే అంతా అయిపోయి నువ్వు గ్రహించిన వేస్టే. దావీదు ఎక్కడ, హిజ్కియా ఎక్కడ? దావీదు ఎప్పుడు బ్రతికాడు? హిజ్కియా ఎప్పుడు పుట్టాడు? ఎన్ని తరాలు గడిచినాయో. అయినా కానీ హిజ్కియా ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడు? దావీదును ఆదర్శంగా. మళ్ళీ చదువునన్నమాట. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను. లోక సంబంధమైన విధానంతో దేవుడు నీకు ఏం చేశాడని అడుగుతున్నారు. దేవుడు మాట్లాడినోళ్ళని, దేవుడు మాట్లాడిన బిడ్డలండి. దేవుడు అంటే ఎరగనోళ్ళు ఏమని అడుగుతున్నారు? దేవుడు మీకు ఏమిచ్చా? వీళ్ళ కూడా జ్ఞానం మర్చిపోయి వాళ్ళనుకో, మా పిల్లలు చెప్పింది కరెక్టేనండి దేవుడు. అంటే అప్పుడు దాకా దేవుడి దగ్గర పొందాల్సినవి పొందేశారు, అనుభవించాల్సినవన్నీ. అలా చూస్తున్నాం. స్తోత్రం చెప్పండి. అనుభవించాల్సినవన్నీ అనుభవించేశారు. ఇప్పుడు వాళ్ళు చెప్తే అర్థమైంది వీళ్ళకి. ఇప్పుడు దాకా అర్థం అవ్వాలా? నన్ను మీకు అర్థమవుతుందా? మరి అర్థం ఇప్పుడు దాకా ఏమవలేదు వీళ్ళకి, అర్థం కాదు. ఎప్పుడు అర్థమైంది? పిల్లలు చెప్తే అర్థం. ఏమి ఇచ్చాడు దేవుడు మీకు? మరి ఇప్పుడు దాకా అలా ఏం తిని బతికావు? ఇప్పుడు దాకా దేవుడు నీకు ఏమిస్తే ఆరోగ్యంగా ఉన్నావు. ఇప్పుడు నీకు నీ పిల్లల మాట ముఖ్యమైంది. ఎవరిది ముఖ్యమవలేదు? ఇప్పుడు దేవుడి మాట ముఖ్యమవలా? దేవుడి మాట న్యాయం అనిపించలా? దేవుడు యథార్థవంతుడు అనిపించలా? ఇప్పుడు ఎవరు యథార్థవంతులు? దేవునికి విరోధంగా మాట్లాడే వ్యక్తుల మాటలు, దేవుని విరోధంగా మాట్లాడే వ్యక్తులు యథార్థవంతులుగా కనబడుతున్నారు. జాగ్రత్త. దేవునిలో ఉన్నవాడు తను పడిపోకుండా చూసుకోవాలి. దేవునిలో నిలబడ్డాం అనుకున్నవాడు ఎలా ఉండాలంటండి? తాను ఎప్పుడు పడిపోకుండా చూసుకుంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. లేకపోతే నువ్వు ఇంతకాలం చేసిన భక్తి అంతా వేస్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు దావీదండి? ఎప్పుడు దావీదు? ఎప్పుడు హిజ్కియా? మాట్లాడకండి. ఎప్పుడు దావీదు? ఎప్పుడు హిజ్కియానా?
ఎన్ని తరాల తర్వాత వచ్చాడు ఇతను? ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడు? దావీదును బలి చదవమాట. తన పితరుడైన దావీదు చేసినట్లు తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. నీతిని 5వ వచనం చదువున్నాను. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాయందు విశ్వాసం ఉంచినవాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాయందు విశ్వాసం ఉంచినవాడు. ఎవరు? హిజ్కియా రాజు. దావీదు దేవుని యందు ఏముంచాడు? విశ్వాసం ఉంచాడు. దావీదు గొర్రెలు కాచుకునే స్థితి నుండి రాజుగా మారాడు. ఇప్పుడు అతను ఆదర్శంగా తీసుకున్నాడు. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యోధా రాజుల్లోను అతని పూర్వీకులైన రాజుల్లోను అతనితో సమానమైన వాడు ఒకడు లేడండి. ఎవరు నేర్పించాడండి ఈ పునాది? దేవుని బిడ్డలారా, అతను ముందు వచ్చిన రాజుల్లో కానీ అతను తర్వాత వచ్చిన రాజుల్లో కానీ ఇతనితో సమానం అంటే మీకు అర్థమవుతుందా? భక్తి కలిగిన వాడు లేడు. దేవుని ఆజ్ఞలు పాటించేవాడు లేడు. ఇంకో మాట ఏంటి? దేవుని ప్రేమించేవాడు ముందు వచ్చిన వాళ్ళు లేరు. దేవుడు ఏదైనా మెచ్చుకుంటాడు కానీ ఒక్కసారి ఆడి మాట ఈడి మాట దేవుడు మంచోడు కదా అన్నావా, నిన్ను దేవుడు పక్కకెంటేస్తాడు. నేను నీకు తెలీదా? నువ్వు టెస్ట్ చేయలేదా? నువ్వు అనుభవించలేదా? ఇంతకాలంలో నువ్వు ఏం తెలుసుకున్నావు? ఇప్పుడు ఆడు చెప్తే తెలిసిందా నీకు? ఎవడో వస్తాడు ఇంటికి, రోడ్లంటే తిరిగేవాడు, తాగుబోతాడు. ఇప్పుడు తాగుబోతాడు మాటలు వాస్తవాలు అవుతున్నాయి, యథార్థం అవుతున్నాయి. మంచోడు మాటలు యథార్థం అవట్లా. ఇప్పుడు దాకా అనుభవించిందంతా అనుభవించేసి ఆఖరికి వచ్చేటప్పటికి దేవుడు ఏమైపోయాడు? వాళ్ళకే చేతగాను నిజమేనండి, మా పిల్లలు చెప్పారు, నేను వినలేదండి. ఇప్పుడు ఇನ್ನು సరిగా ఉంటుంది నీకు, అర్థమవుతుంది. ఒక్కసారి నువ్వు దేవుని రుచి చూస్తే ఆ రుచిలోంచి నువ్వు పక్కాలను నువ్వు రుచి చూడలేదు. నువ్వు దేవుని రుచి అంటే నీకు తెలియలేదు. నాకు చాలా శ్రమలు వచ్చినాయి, నాకు చాలా కష్టాలు వచ్చినాయి, నాకు చాలా బాధలు వచ్చినాయి. కానీ దేవుని నుంచి పక్క వెళ్ళిపోతే నాతో దౌర్భాగ్యుడు ఉండడు. దేవుని సంఘాన్ని నేను పాడు చేస్తే నాతో దౌర్భాగ్యుడు ఉండడు. దేవుని పరిచర్యకు ఆటంకం కల్పిస్తే నాతో దరిద్రుడే ఉండడు. ఆయన సన్నిధి నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే నాతో మోసగాడే ఉండడు. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించి దీన స్థితిలో దరిద్ర స్థితిలో బ్రతికినప్పుడు, ఎవరు నన్ను పట్టించుకోనప్పుడు, ఎవరో సహాయం చేయనప్పుడు ఆయన నాకు చెయ్యిచ్చి లేవనెత్తి నాకు ఆదరించి నా అవసరతలు తీరితే ఇప్పుడు నేనేమన్నాను? నేను ఆయన ఏం చేశాడని నేను చెప్తున్నా. ఇదంతా దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో నేనేమవుతాను? మోసగాడిని అవుతాను నేను. ఆయన మన హృదయాలను పరిశీలన చేయలేరు. దేవుడు ముందున్న వాళ్ళు కానీ వెనకాల ఉన్నవాళ్ళు, హిజ్కియా వంటి వారు ఎవరో కూడా లేరు. ఇప్పుడు చదువున్నాను 6వ వచనం. అతడు యెహోవాను హత్తుకొని ఆయన వెంబడించుటలో దేవుని అంటే అతను ఏం చేశాడంట? హత్తుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. దేవుడు నేను అన్నయ్య యేసన్న గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా అన్నయ్య అలా కుర్చీలో కూర్చుని ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి నేను అలాగా కుర్చీగాడే నేను కూర్చుని మోకాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటే అన్నయ్య నాకేసి నాతో మాట్లాడని చూసి వెంటనే గుండెలో తీసేసుకునేవాడు. నన్ను మీకు అర్థమవుతుందా? ఎవరైనా ఈ రోజున గుడారాల పండగకి కొన్ని లక్షల మంది వచ్చారు. కుంభమేళాకు కూడా లేరండి అంతమంది. దేవునికి స్తోత్రం. కుంభమేళాకు కూడా లేరు అంతమంది. మోషే గారు మీకు అర్థమవుతుందా? మోషే గారికి ఏమైనా అర్థమవుతుందా? రైట్. కుంభమేళాకు కూడా అంతమంది లేరు. ఎన్ని లక్షల మంది జనం, 120 ఎకరాల్లో ఆ సభలు జరుగుతున్నాయి. వాళ్ళందరితో ఒకటే మాట. సంఘాల్లో ఒకళ్ళదొక మాట. వీళ్ళ ఇష్టానికి అనుగుణంగా నడవకపోతే సంఘాన్ని చీల్చేయడానికి కూడా సిద్ధపడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు వాళ్ళ కోరికలు నెరవేరకపోతే సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారు? చంద్రమందరం చేస్తున్నారండి. వాళ్ళందరూ ఒకే మాట మీద ఉన్నారు కాబట్టి అంత పెద్ద సంఘాన్ని వాళ్ళు ఏం చేయగలిగారు? కట్టగలుగుతున్నారు. సంఘాన్ని మన కుటుంబ అవసరతల కొరకు దీన్ని వాడుకోకూడదు. దేవుని అవసరతల కొరకే వాడుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని అవసరతల కొరకే, దేవుని అవసరతల కొరకు అవసరత మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. దేవుని అవసరతల కొరకు అవసరత మనం చెప్పాలి నష్టపోవాలి. మన లాభం కొరకు సంఘాన్ని ఇబ్బంది పెట్టకూడదు. అతని వంటి వాడు ఎవడో లేడంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక రోజున అష్షూరు రాజు అయిన సెనెరిబు హిజ్కియా మీదకి వచ్చాడు. హిజ్కియా మీదకి వచ్చి హిజ్కియాకు వార్నింగ్ ఇచ్చాడు. రే, నీ దేవుణ్ణి నమ్ముకున్నా నువ్వు,
నీ దేవుని నమ్ముకుంటే నిన్ను కాపాడగలరా? నా దగ్గర ఎవరో కూడా నిలబడ్డవాడు ఎవరో కూడా లేరు అంటే దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలకు దేవుడు అతని మీదకి రాకుండానే ఒక ఆత్మను పంపించాడంట. దేవుడు నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాడు నీకు తెలియదు. అదేమైనా ఆశీర్వాదం కావాలన్న స్తోత్రం చెప్పాలి. అది నీ కంటికి నీ చెవికి నీ హృదయానికి గోచరంగా ఇప్పుడు ఎలా ఉన్నా నువ్వు ఇలా ఉండవు. ఇప్పుడు పేదవాడిగా ఉన్నా రేపొద్దుట నిన్ను చూసిన వాళ్ళు నీ అంత ధనవంతుడు లేడని చెప్తారు. దేవుని స్తోత్రం. నీ స్థితిని ఎవరికి కూడా అర్థం చేసుకోగలిగే శక్తులకే ఉండదు. అది దేని మీద ఆధారపడింది? నీ భక్తి జీవితం మీద ఆధారపడి ఉంది. దేవుని ప్రేమించడం ద్వారా ఆధారపడి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను నెరవేర్చుట ద్వారా ఆధారపడి ఉంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. యేసయ్య వంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరండి. దేవుని స్తోత్రం. అందుకనే హిజ్కియా పట్టుకున్నాడు. అయ్యా, నా పితరుడైన దావీదు బ్రతికినట్లు నేను బ్రతకాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. మాటలు కాదండి దేవుని పరిచయం. దేవుడు అంటే ఒక్కసారి దేవుడు నీకు దొరికాడంటే ఆయన విడిచిపెట్టావా మళ్ళీ నువ్వు రమ్మన్న రాడండి దగ్గరికి. అమ్మా ఏంటి అలా చేయగరా వదిలి. దేవుని స్తోత్రం. సన్హెరీబు రాజు వచ్చాడు, వార్నింగ్ ఇచ్చాడు. హిజ్కియా, నువ్వు అనుకున్న దేవుడు నిన్ను కాపాడతాడా అని విర్రవీగితే దేవుడు ఏం చేశాడు? హిజ్కియాతో మాట్లాడాడు. హిజ్కియా, నువ్వేం భయపడకో, ఆడ ఎలా వచ్చాడు అలాగే పోతాడు. ఒకసారి గెలిచేస్తామని వచ్చిన వాళ్ళే పడిపోతావారు. నన్ను గెలిచేస్తామని వచ్చిన వాళ్ళే ఓడిపోతాం అనుకున్న వాళ్ళే గెలిచిపోతారు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్త. ఇక నుంచి మీరు చాలా విలువైన వర్తమానాలు వినబోతున్నారు. కొంచెం విన్నప్పుడు మీకు కష్టంగా ఉన్నా మీరు ఆశీర్వదించబడటం ఖాయం. దేవుని స్తోత్రం. మీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే మీ దేవుడు నీ కొరకు నా కొరకే ప్రాణం పెట్టాడండి. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. దేవుని బిడ్డ, నీ కొరకు ఆయన చేతులు చాపి సిద్ధంగా ఉన్నాడు. మీరు దీవించబడాలి. అమ్మ, మీరేం చేయాలి? దేవుడు మీకు ఏదైతే లేదు దాన్ని ఇస్తాడు, ఇచ్చి మిమ్మల్ని దీవిస్తాడు. ఎప్పుడు? ఆయన ప్రేమించినప్పుడు, ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు, దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని నువ్వు చేసినప్పుడు నీ కంటికి కనబడలా. ఎంతకాలం ఉన్నా ఇలాగే ఉన్నావు అనుకుంటున్నావు. కానీ ఒక రోజు వస్తుంది నీకంటే పైన ఉన్నవాడిని దాటి పైకి వెళ్ళిపోతావు నువ్వు. దేవుని స్తోత్రం. నీకంటే పైన ఉన్నవాడిని కిందకి తొక్కి దేవుడిని నేను చేస్తాడు పైకి. ఎందుకు చేత? నువ్వు ప్రేమిస్తున్నావు. ఆయన నీలో ఆయన ప్రేమ స్పష్టంగా చూస్తున్నాడు. ఆయన ఆజ్ఞలను చక్కగా పాటిస్తున్నావు. ఆయన సేవకి ఏమి కూడా ఆటంకం లేకుండా బ్రతుకుతున్నావు. అవసరమైతే నలుగురి సంఘానికి సమకూరుస్తున్నావు తప్ప నలుగురికి ఇబ్బందికరంగా నువ్వు దేవుని బిడ్డ. దేవుని సంఘం దీని కొరకు ప్రాణం పెట్టాడండి. మా దేవుడు దీని కొరకు ఏం పెట్టాడు? ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణము పెట్టి కట్టిన సంఘం ఇది. ఎవరో కూడా రక్తం కార్చలా, ఎవరో కూడా ప్రాణం పెట్టలా. నిజంగా ప్రాణం పెట్టినోడు చెప్పడం. దేవుని సంఘం కొరకు చేసిన వాళ్ళు చెప్పుకోరు. ఏమి చేయని వాళ్ళు ఏం చేస్తారు? డబ్బా మీద డబ్బా కొట్టుకుంటా ఉంటారు. నిలబడితే డబ్బా ఏదో ఉంది కదండి. ఎవరి డప్పు? భారతదేశంలో డప్పు అంటే ఎవరి డప్పు ఆడే కొట్టుకోవాలంటే ఎవడో కొట్టడంట. అమ్మ, ఎవరి డప్పు ఆడే కొట్టుకోవాలి. ఎవరో కొట్టు నిలబడితే చాలు. దేవుని గురి గొప్పతనం తక్కువ, మన గొప్పతనం ఎక్కువ. దేవుని బిడ్డలారా, ఎంతమంది హిజ్కియాలా బ్రతకాలనుకుంటున్నారు? దేవునికి వస్తాం. హిజ్కియా వలె దేవుని ప్రేమించాలనుకుంటున్నారు. దేవుని ప్రేమలో నిలిచి నువ్వు ఉన్నావా? ఆయన ఆజ్ఞలను పాటించావా? నేను చెప్తున్నాను, రాను 1 సంవత్సరంలోనే మీ బ్రతుకులు గొప్ప మార్పు చూడబోతున్నారు. దేవుని నీ పిల్లలకు కట్టుకోవడానికి 1,00,000, ఆ స్కూల్లో ఎంత? 1,00,000 కాదు, 1,50,000 నా పిల్లలు చదివించుకుంటానంట. దేవుని స్తోత్రం. ఇప్పుడేమన్నా తక్కువ ఫీజులు ఉన్న స్కూల్ చూడండి, తక్కువ ఫీజులు ఉన్న కాన్వెంట్లని చూడండి. నువ్వు అప్పుడు అలాగానో దేని వల్ల? దేవుని నువ్వు ప్రేమించుట ద్వారా. అమ్మ, దేవుని నువ్వు జస్ట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రాత్రి ఆలోచన, ప్రభువా నేను ఎంతవరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన ఏం పేరు? నా పేరు రాజులమ్మకున్న ప్రేమ ఎవరికి ఉందంటే, రాజులమ్మంత బలహీనరాలు ఎవరు కూడా లేరు. కానీ ఆవిడ హృదయంలో ఎంతో ప్రేమ ఉంది. వాళ్ళకి లోపం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. అది మన నోకాలు తెలియదు. ఇలాంటి పెత్తారమంతా చాలా మంది గతించిపోయారు. ఇంకా దేవుడు మనకి ఇద్దరు ఉంచాడు. దేవుని స్తోత్రం.
దేవుడు ఎంత వాళ్ళెంత అమ్మ ఆవిడకి పిల్లలుగా పుట్టడం మీరు ధన్యులు, దేవుని స్తోత్రం. అలాంటి మంచి వాళ్ళకి పిల్లలుగా పుట్టినోళ్ళు ధన్యులు, దేవుని బిడ్డలారు. ఎందుకంటే వారి హృదయంలో కల్మషం అనేది తెలీదు, మోసం అనేది తెలీదు, అన్యాయం అనేది తెలీదు. ఏదైనా యథార్థంగా ఉండటమే వాళ్ళకి తెలుసు, దేవుని బిడ్డలారు. అంచేత ప్రియమైన దేవుని బిడ్డ చాలా విషయాలు కొరింథీ పత్రిక 2వ అధ్యాయం ఒక్కసారి మనం అర్థం కాకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటే కొన్ని దినాలకి నీ కళ్ళ ముందుకి నీకు కావలసిన వాటిని దేవుడు తీసుకొచ్చి పెడతాడు. దేవుని స్తోత్రం. దేవుడు అలాంటి ధన్యత మనందరికీ దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచినట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.